ఓవైసీ ప్రతి మీటింగులో సచ్చర్ కమిషన్ అమలు చేయాలి అని అడుగుతుంటాడు ఎందుకు? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచన చేశారా? బీజేపీ లేకుంటే సచ్చార్ కమిషన్ రిపోర్ట్ను అమలు చేసేవారని ఎంతమందికి తెలుసు? సచ్చార్ కమిషన్ అంటే ఏమిటి? ముస్లిం ఒకటి ఓటు వేస్తే అతని లెక్కింపు 2 ఓట్లకు సమానం. సచ్చార్ కమిషన్. సోనియా గాంధీ మన్మోహన్ కి సర్కార్ 2005లో రాసిన సచ్చార్ కమిషన్ ఏమిటి? భారతదేశంలో ముస్లింల ఆర్థిక స్థితిని అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకున్న సోనియా గాంధీ ఆదేశం మేరకు సచ్చార్ కమిషన్ అనే కమిషన్ ఏర్పడింది. స్పష్టంగా చెప్పాలంటే భారతదేశ ఉనికిని తాలిబాన్గా మార్చడానికి కాంగ్రెస్ 2005లో సచ్చార్ కమిషన్ను ఏర్పాటు చేసింది. సచ్చార్ కమిషన్ సోనియా గాంధీ ఆదేశం మేరకు ఒక కల్పిత నివేదికను తయారు చేసి భారతదేశంలో ముస్లింల పరిస్థితి దళితులు మరియు ఆదివాసీల కంటే దారుణంగా ఉందని దేశానికి అబద్ధం చెప్పింది. ఇప్పుడు సచ్చార్ కమిషన్ ప్రధానమంత్రికి 10 సూచనలు ఇచ్చింది. ముస్లింల పరిస్థితిని మెరుగుపరచడానికి మంత్రి మన్మోహన్ సింగ్. ఆ 10 పెద్ద డిమాండ్లు ఇలా ఉన్నాయి. 1. భారతదేశ జనాభా ప్రకారం ముస్లింలకు రెట్టింపు హక్కులు లభిస్తాయి. అంటే ఒక ముస్లిం ఒకటి ఓటు వేస్తే అతని లెక్క 2 ఓటుకు సమానం. 2. ముస్లింలు ఓబీసీ రిజర్వేషన్లో పూర్తి ప్రయోజనం పొందారు. అలాగే ఎస్సీ సెంట్ వాటా రిజర్వేషన్లో కూడా పూర్తి ప్రయోజనం పొందారు. 3. ఒక ముస్లిం ఏదైనా బ్యాంకు నుండి రుణం తీసుకుంటే రుణంలో సగం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తాయి మరియు భారతదేశ మొత్తం బడ్జెట్లో 20% ముస్లింల కోసం ఖర్చు చేయబడతాయి మరియు మిగిలిన బడ్జెట్ మొత్తం దేశం మొత్తానికి ఖర్చు చేయబడుతుంది. 4. ఐఐటిఐఎం మరియుతో సహా అన్ని రకాల గ్రాడ్యుయేషన్ల కోసం ముస్లింలకు మైనారిటీల మంత్రిత్వ శాఖ కింద ఉచిత విద్యను అందించాలి. 5. మంత్రిత్వ శాఖ ఐఎస్ఐపిఎస్పిసిలకు ముస్లింల మదర్సా డిగ్రీని భారత విద్య గుర్తించాలి మరియు న్యాయమూర్తిగా కూడా మారాలి. 6. భారతదేశంలో 30% ఎంపీ సీట్లు మరియు ప్రతి రాష్ట్రంలో 40% ఎమ్మెల్యే సీట్లు ముస్లింలకు రిజర్వ్ చేయాలి. 7. భారతదేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వ బోర్డు కార్పొరేషన్ మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో ముస్లింల వాటాను 50%కి పెంచండి. 8. ముస్లింలు వ్యాపారం చేయడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్ ఉంది మరియు వారు ఉచిత విద్యుత్ మరియు ఉచిత భూమిని రుణరహిత రుణంతో పొందుతారు. కేంద్ర ప్రభుత్వం ముస్లిం బాలికలకు 5 లక్షల రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి 2 లక్షలతో సహాయం చేయాలి మరియు ప్రభుత్వం ముస్లిం అబ్బాయిల స్వయం ఉపాధి కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. 10. ముస్లిం జనాభా 25% కంటే ఎక్కువ ఉన్న ఏదైనా గ్రామం, పట్టణం, నగరం లేదా జిల్లా ఎన్నికలలో పోటీ చేయడానికి ముస్లింలకు మాత్రమే రిజర్వ్ చేయాలి. సచ్చర్ కమిషన్ గురించిన మొత్తం సమాచారాన్ని గూగుల్ మరియులో సులభంగా కనుగొనవచ్చు. బీజేపీ నుండి తీవ్ర వ్యతిరేకత తర్వాత సచ్చర్ కమిషన్ లేకపోతే హిందువుల 1 ఓటు ముందు ముస్లింల 2 ఓట్లు భారీగా లెక్కించబడేవి మరియు భారతదేశ రాజకీయాలు మరియు మొత్తం దేశ వనరులు ముస్లింల ఆధీనంలోకి వెళ్లి ఉండేవి. కాంగ్రెస్ చేసిన ఈ దుష్ప్రవర్తనను తప్పక షేర్ చేయాలి. మీరు కూడా ఈ పోస్ట్ను 10 సార్లు చదివి ఈ పోస్ట్ను షేర్ చేయడం ద్వారా 100 కోట్ల మంది హిందువులకు చేరాలి. మన హిందువులకు జ్ఞానం ఎప్పుడు వస్తుందో. జాగో హిందూ. జాగో.